అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం కర్ణాపురంలో ఉన్న హోలీ ల్యాండ్కి వచ్చాం. ఇది మనకి మార్చ్ 2012లో ఇది అంతా నిర్మించారు. ఇంకా లోపల ఉంది. ఇది ఫ్రంట్ ఆర్చ్ అన్నమాట. ఇవన్నీ చెట్లు మొలిచి అంటే నార్మల్గా ఇప్పుడు ఎవరు కేర్ తీసుకోవట్లేదు. సో అంతా కొంచెం గందరగోళంగా ఉంది. ఈ బిల్డ్ చేసింది మాత్రం 2012 మార్చ్లో 23 రోజు కట్టినారని చెప్పేసి ఇది ఇక్కడ ఉంది. దీని పేరు హోలీ ల్యాండ్. ఇది కర్ణాపురం వరంగల్ డిస్టిక్లో ఉంది. మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ మనకి క్రీస్తు అంటే కొండ మీద ఎక్కడైతే మన బైబిల్లో చూసుకున్నట్లు ప్రార్థన చేసినాడో అదే విధంగా ఒక రూపం లాంటిది అంటే ఒక శిల్పం లాంటిది ఇక్కడ పెట్టిల్లు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం చెట్లు మొలిచినాయి. దీన్ని ఇప్పుడు ఎవరు కేర్ చేసినారు మొత్తం ఇదంతా చెట్లు కలిసినాయి. ఇది ప్రేయర్ చేస్తున్నారు. 2012లో చేసినారు కదా. 2012 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది. స్టోన్తో చేసిండు. అక్కడ ప్రేయర్ చేసుకున్న జీసస్ ఇట్లా ప్రేయర్ చేసేవాడు అని చెప్పేసి అంటే నార్మల్గా ఇప్పుడు బైబుల్ చదవని వాళ్ళకి కొంచెం చదువు రాని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా దీన్ని ఇక్కడ డిజైన్ చేసింది. ఇది ఒకటి ఇక్కడ అంటిట్లు ఉంది. పైన టెంట్ ఉండే అనుకుంటా అంతా రేకులు ఉండే అనుకుంటా అంతా ఇక్కడ వెల్కమ్ లెక్క ఆ దేవదూతలు చిన్న దేవదూతలు పెట్టినారు. కొంచెం అందరికీ అనుకూలంగా అంటే అర్థం కానికి. లోపల ఇంకా ఇదంతా ఇప్పుడు మనం తిరగాలి. అదంతా ఒక్కొక్కటి చెప్పుకుంటా మీకు చూపిస్తాను. ఇప్పుడు రండి. ఇది క్రీస్తు తనను తాను అప్పగించుకున్నప్పుడు అక్కడ ఈ పిక్చర్ ఉంది. ఇక్కడ ఇక రోమ సైనికుడు ఇక్కడ నిలబడ్డాడు. మనం చూసుకున్నట్లయితే అసలు అక్కడ ఉంది. అక్కడ చేతులు పెట్టుకున్నట్టు మనకి పిక్చర్ అవ్వబడుతుంది కదా. అది ఏంటంటే ఫిలాత్ అన్నమాట. ఆయనే నాకేం తప్పు లేదు, ఈ పాపం నా పిల్లల నా మీదకి రాకూడదు, క్రీస్తు నేను అప్పగించట్లేదు అంటే ఇక ప్రజలు ఆయన మరణాన్ని కోరుకుంటున్నారు. ఆయన ఏ తప్పు చేయకున్నా, ఆయన ఏ పాపం చేయనప్పటికి కూడా ఆయన మరణాన్ని కోరుకుంటున్నారు. నాదేం తప్పలేదని చేతులు కట్టుకునే పిలాతు చేతులు కట్టుకునే దృశ్యం మనం ఇక్కడ చూడాలి. ఇది ఒకటి ఫస్ట్ది. ఇంకా అటు సైడ్ వెళ్తాం. సెకండ్ ఇంకా ఉంది. సెకండ్ ఇదంతా కొంచెం కూలిపోయి ఉంది. క్యారీస్ ద క్రాస్ అంటే సెకండ్ పిక్చర్ అన్నట్టు. ఇది క్రీస్తు ప్రభు వారు మన కోసం మన పాపాల కోసం సిల్వ మోసిన ఆడు దృశ్యం. ఫస్ట్ టైం అంటే క్రాస్ అంటే సిల్వ అనేది ఆయన మొయ్యలే అంటే ఇంచుమించు ఒక 150 కేజీలంత బరువు ఉంటుంది ఆ సిల్వ. దాన్ని ఆయన మీద పెట్టినప్పుడు ఆయన కొండ ఎక్కాలి, అది ఎత్తుకొని అట్లుంటప్పుడు ఆయన దాన్ని మొయ్యలేక ఆయన అలసిపోయి ఆయన రక్తం అంతా గారిపోతూ ఉన్నది. ఆయన 39 కొరడ దెబ్బలతో కొడుతూ ఉన్నారు నాన్ స్టాప్గా. ఆయన మొయ్యలేక ఆయన పడిపోయింది. ఫస్ట్ టైం ఇది ఆయన కూలిపోయినట్టు ఇక్కడ మనకు ఒకటి చూపించినారు. ఆయన ముఖాల మీద ఇట్లా డౌన్ అయినట్టు సిల్వ పడ్డట్టు ఫస్ట్ టైం ఇది క్రాస్ అనేది ఫస్ట్ టైం పడ్డది. ఇంకా ముందుకు వెళ్దాం. మీట్స్ హర్ ఆఫ్రికేట్ మదర్ అంటే ఆయన మరియమ్మ తల్లి గారిని అంటే వాళ్ళ తల్లి గారిని కలిసినట్టు మాట్లాడినట్టు ఇదంతా దృశ్యం ఇక్కడ చేసినారు. ఈ కర్ణాపురంలో వరంగల్ డిస్టిక్లో ఉంది. చర్చి దగ్గర నియర్ బై క్రీస్తు జ్యోతి మందిరం దగ్గర ఉంటుంది. ఆయన సిల్వ మోస్తూ ఉన్నప్పుడు సీమోన్ అనే వ్యక్తి ఆయన వచ్చి ఉన్నప్పుడు ఆయన మీద కూడా సీమోన్ కూడా ఆ సిల్వ అనేది మోయడం జరుగుతుంది. ఆయనది సిల్వ ఆయన మీద కూడా కాసేపు పెట్టడం జరుగుతుంది. ఆ దృశ్యం కూడా ఇక్కడ అంటే ఆయనతో మాట్లాడే సంభాషణ మొత్తం ఇక్కడ ఉంది. క్లీన్ చేయలేదు ఏరియా క్లీన్ చేయలేదు. ఇంకా ఇప్పుడు అక్కడ వచ్చే వర్క్ జరుగుతూ ఉన్నది. ఇంకా ఇది ఆల్మోస్ట్ 2012 కాబట్టి ఇప్పటికి చాలా ఇయర్స్ అవుతుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అంతా చాలామంది ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు నార్మల్గా. కాకుంటే ఇంకా నేను అందరికీ ఇంకా చూడని వాళ్ళకి కూడా అర్థం కావాలి, ఇది విజిట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉన్నాను. దేవుని కృప ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మనం ఇటు సైడ్ వెళ్దాం. ఈ రాళ్ళను కూడా మొత్తం అంటే 2025 బ్యాక్ అంటే బిఫోర్ అంటే క్రైస్ట్ కాన్సెల్లి అప్పుడు ఆ కాలంలో ఎలా ఉండదో ఆ కొండ ఎక్కేటప్పుడు క్రీస్తు ఆ సిల్వేస్కప్ కొండ ఎక్కేటప్పుడు ఎలా ఉండదో ఆ కొండను కూడా అటు సైడ్ పెట్టినారు. మనం అది చూసుకుందాం. అట్లనే సేమ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ రాళ్ళను కూడా అల్లనే పేర్చి వాళ్ళు దాన్ని అంటే ఒక పాస్ట్ లెక్క అంటే మొత్తం ఓల్డ్ లెక్క చేయాలనే ఉద్దేశంతో ఇదంతా సిల్వ బరువు మోయలేక సెకండ్ టైం క్రాస్ అని అంటే సిల్వ అనేది మొయ్యలేక ఆయన రెండోసారి అంటే ఆయనలో ఓపిక అనేది లేదు కాబట్టి ఆయన సెకండ్ టైం పడిపోవడం జరుగుతూ ఉంది. అటు చూపిద్దాం అనుకుంటే అటు సైడ్ వర్క్ జరుగుతూ ఉన్నది. లాస్ట్కి నేను మీకు ఆ కల్వరి కొండ అనేది చూసుకున్నట్టయితే కల్వరి కొండ ఒకసారి అటు చూపి. ఇది కల్వరి కొండ. అక్కడ సిల్వలో క్రాస్లో అక్కడ
ఆయన మన కోసం మన పాపాల నిమిత్తం చనిపోయినట్టు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. కాకుండా ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్గా అంటే మనకి మనకు కూడా ఎట్లా ఉంటుంది అని కొంచెం మందికి అంటే రియల్గా చూడాలనుకుంటారు కదా, ఇక్కడ వచ్చి మనం చూసుకున్నట్టు ఇట్లా ఉంటుంది. స్టోన్స్ అంటే రౌతులతో పేర్చి అంత కట్టినారు. ఎంత మనం చూసుకున్నట్టయితే సేమ్ కొండలు ఎక్కడ చేసినారు. ఇది కొండ కాకున్నప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా దీన్ని డిజైన్ చేసినారు. ఒకసారి చూసుకున్నట్టయితే అంత ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎడ్జ్ ప్రాణం పెట్టినట్టు ప్రాణం పెట్టిండు కదా ఇజ్రాయెల్ దేశంలో. మన కోసం మన పాపాల నిమిత్తం 800 కోట్ల జనాల కోసం క్రీస్తు ప్రాణం పెట్టిండు. సేమ్ ఏ విధంగా ఇది కలవరి కొండ అయితే ఉంటుందో అదే విధంగా వీళ్ళు మనకి కనబడేలాగా ఇక్కడ డిజైన్ చేసినారు. సిల్వ కానీ ఆయన మరణించడం కానీ. సరే చూపి ముళ్ళ కిరీటం, మన కోసం గాయాలు పడడం, చేతిలో అటు సైడ్ మేకు ఇటు సైడ్ మేకు, కాళ్ళ కడ మేకు. ఇది చాలామంది అంటారు కదా, అంటే చాలామంది యూట్యూబ్లో ట్రోల్ చేసినారు, 3 మేకులు వీక్కున్నాడు మెమ్మిలియం కాపాడతారా అని చెప్పేసి. 3 మేకులు ముచ్చట మీరు నమ్ముతున్నారు. అంటే 3 మేకులు ఆయన చేతిలో దిగినాయి అని చెప్పేసి విషయాలు నమ్ముతున్నారు. మరి దాని పక్క పేజీలోనే బైబిల్లోనే ఆ గ్రంథంలోనే ఈ 3 మేకులు కొట్టిన ముచ్చట మీరు నమ్ముతున్నారు. మరి ఆయన తిరిగి లేచిండు మన పాపాల నిమిత్తం అని, తిరిగి లేచిండు ఆయన ఆరోహణ అని చెప్పేసి రాసి ఉంటుంది. అది నమ్మట్లేదు చాలామంది. దాని పక్క పేజీలోనే ఉంటుంది. ఇది నమ్మిన వాళ్ళు అది ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన మన పాపాల నిమిత్తం, ఈ లోక పాపాల నిమిత్తం చనిపోయినాడు. ఆయన మన కోసం ఈవెన్ మనం ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా క్షమించు ప్రభు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమించి మనల్ని ఆదరించి దగ్గర తీసుకునేవాడే ఉన్నాడు. సో ఇప్పటికీ ఇంకా మారు మనసు ఎవరికైతే లేదో, రక్షణ ఎవరికైతే లేదో, ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఐ హోప్ కొంచెం అన్న దేవుని గురించి నా జ్ఞానం అందుతుందని ఉద్దేశిస్తున్నా. దేవుని కృపను బట్టి, దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మీకు అక్కడ సమాధి ఉంది, అది కూడా చూపిస్తాను. క్రీస్తు మరణించిన తర్వాత దాంట్లో పెట్టడం, ఆయన 3వ రోజు తిరిగి లేవడం, దాంట్లో ఇప్పుడు ఇక్కడ కూడా సమాధి డిజైన్ చేయడం, ఇజ్రాయెల్ దేశంలో కాదు ఇక్కడ కర్ణాపురంలో కూడా ఆయన సమాధి అనేది డిజైన్ చేయడం, సమాధిలో ఆయన ఉండడం అది కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు సమాధిలోకి వెళ్దాం. మనం ఆడ ఎలాగుందో చూద్దాం. గృహ లెక్క ఉంది. ఇది ఇక్కడ ఇండియన్ సమాధులు లెక్క ఉండవు. ఇదంతా ఎలా ఉంటుందంటే ఇజ్రాయెల్ దేశంలో ఇలానే ఉంటాయి వాళ్ళ సమాధులు. అడ్వాన్స్గా కట్టుకుంటారు అన్నమాట వాళ్ళ సమాధులు. అయితే ఇది క్రీస్తు కోసం కట్టింది కాదు, ఒక రాజు కోసం కట్టుకున్నది. ఆయన సమాధిలో క్రీస్తుకు అంటే పెట్టడానికి ఇచ్చినాడు అనమాట. ఇది మనం చూసుకున్నట్టు ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది రియల్గానే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్గా నార్మల్గా లైట్ కూడా సెట్ చేసిన మనకు క్రీస్తు మన కోసం ప్రాణం పెడుతున్నాం అంటే ఆయన చదివిన తర్వాత ఇక్కడ పెట్టినాడు. ఇది చూసుకున్నట్లయితే ఆయన సమాధి ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడ రియల్ ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్గా నార్మల్గా ఇక్కడ చేసినారు. ఇట్లా బాడీ ఉన్నట్టు ఇక్కడ ఇట్లా మొత్తం చేసినారు. క్లాత్ కప్పుతుంది ప్రస్తుతం. అంటే ఎవరైనా ఒక్కరు తెలియని వాళ్ళు వస్తే నిజంగానే ఇది భయపడుతుంది నిజంగానే అనుకుని, ఇదంతా ఏం నిజం కాదు. నార్మల్గా మనకి శిల్పాలు చెక్కి అసలు పెట్టినారు. ఇక్కడ కాంతలు పెట్టి ఇంకా మన ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కూడా ఈ ఊళ్ళో రాసుకోవచ్చు. ప్రార్థన అవసరాలు ఉంటే కూడా ఇక్కడ రాసుకోవచ్చు. దాన్ని పెట్టినారు. ఇదంతా చీకటి గృహం ఎక్కుంది. ఇదంతా ఇలా ఉంటుంది. క్రీస్తు ఇక్కడ లేడు, క్రీస్తు చనిపోయాడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని చెప్పేసి ఆయన వాక్య గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మనం ఈ బొమ్మలన్నీ చూసి వీటికి ఆరాధించడం కానీ వీటి మొక్కడం కానీ అది చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు ఆయన ఆత్మని ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మను సత్తుతో ఆరాధించాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న
ఇవన్నీ ఏంటంటే ప్రజలందరికీ తెలవాలి, ప్రజలందరూ చూడాలి. ఆ రోజుల్లో క్రీస్తు మన కోసం ఎలా ప్రాణం పెట్టిండు, ఏ విధంగా ఎన్ని సేపలు పడ్డాడు అనే విషయాన్ని మన అందరికీ కళ్ళకు కట్టినట్టుగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టినారు తప్పించి వీటికి క్రియేట్ చేయమని అని వీటికి వర్షిప్ చేయమని అంతే కాదు. ఇంతటితో వీడియో ముగిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి వీడియో మొత్తం తీయడం జరిగింది. దేవుని ప్రేమను బట్టి చేయడం జరిగింది. దేవుని చిత్తం మీద ఒక మైక్ కూడా ఇప్పుడు మైక్ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.